పోలిక వేయాలి. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. మీకు ఎలాగో దక్షయజ్ఞ ధ్వంసం వస్తుంది 2-3 రోజుల్లో. అసలు ఆ దక్షయజ్ఞ ధ్వంసం ఇందురు గాని ఎన్ని గమ్మత్తులుంటాయో. పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటారు. పుట్టింటికి పిలవకుండా వెళ్ళాలా వద్దా పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద సబ్జెక్టు వాళ్ళిద్దరి మధ్య నడిస్తే ధర్మ సంబంధమైనటువంటి చర్చ చేస్తారు ఇద్దరు. ఆఖరికి వెళ్ళింది పార్వతీదేవి. సరే, ఆ తదనంతర విషయాలు ఎలా ఉంటాయి, వీరభద్రుడు ఎలా వస్తాడు, అసలు పోతన గారి పద్యాలు ఎలా ఉంటాయి ఆ సమయంలో మీరు చూద్దురు గాని ఆ విషయాన్ని, అది వేరు మాట. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేశానంటే, అక్కడ ఈ ఆవుని ఎద్దుని కొట్టేటప్పుడు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్, పైకి అమంగళంగా ఉన్నట్టు కనపడతాడు ఈశ్వరుడు. పుర్రెలమాల వేసుకున్నట్టు, శ్మశానంలో ఉన్నట్టు, శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు. ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు. అందుకని ఆయనకి శివ అని పేరు. పైకి